నిజంగానే చెప్తున్నాను, నాకేం కాలేదు. ఆనందికి ఏమైందని అడిగితే తననే అడిగి తెలుసుకోమని డాక్టర్ నాకు అవసరం లేదు. నేను డాక్టర్ పార్థసారథి గారి దగ్గరికి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇంకో అరగంటలో నేను హాస్టల్ దగ్గరికి వస్తాను. మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అవసరం లేదు అశ్విన్. ఇక నీ అనుమతితో నాకు అవసరం లేదు. నేను వస్తున్నాను, నువ్వు నాతో వస్తున్నావు, అంతే. చెప్తే అర్థం చేసుకో అశ్విన్. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు మనం ఇంకొక ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో మాట లేదానండి. నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను. అశ్విన్, అశ్విన్. ఏంటి, ఏమంటున్నాడు అశ్విన్? అరగంటలో వస్తున్నాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటున్నాడు. అంతా ఈ సౌందర్యం వల్లే. ఇక్కడ జరిగేవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు క్షణంలో అశ్విన్కి చెప్తుంది. ఆనంది గురించి ఎప్పటికప్పుడు వివరాలు నాతో చెప్పాలనే కదా అశ్విన్ అన్న నన్ను ఇక్కడ ఉంచాడు. ఈ విషయం మొదట్లోనే చెప్పా కదా. ఆనందికి సంబంధించింది ఏదైనా సరే నా దగ్గర దాచాలని చూడకండి. మీరు దాచినా నేను కనుక్కొని మరీ తీరుతా. అశ్విన్ అన్నతో చెప్పే తీరుతా. నేను చెప్పడం ఎందుకు అనుకుంటే మీరే అశ్విన్ అన్నతో ఆనందికి ఏమైందో చెప్పేసేయండి. అదే ఆనందికి మనకి మంచిది. ఫోన్ ఇటీ. సరే, దాని సంగతి అలా ఉండని. అశ్విన్ వస్తున్నాడు. ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అశ్విన్కి తెలిసిపోతుంది కదే.